పాకిస్తాన్తో అయితే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు అమెరికా అండ చూసుకున్నప్పుడు అమెరికా ఏమి మన మీద యుద్ధం చేయమని చెప్పదు, చెప్పే ధైర్యం కూడా చెయ్యదు. కానీ వాళ్ళు తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఎట్లాగా ఇప్పుడు గబక్కన యుద్ధం చేసేసి ఏదో దాడి చేసేసి అప్పుడు మనం రిటాలియేషన్ చేసేలోపు అర్జెంటుగా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఏది మహాభారత యుద్ధంలో కనుక అర్జునుడిని హతమార్చడానికి కుట్రలు పన్ని కౌరవులకి సహకరించినటువంటి ఎవరైతే కౌరవుల యొక్క చెల్లికి భర్త ఆ తర్వాతన అర్జునుడు చంపుతాడని తెలియగానే వెళ్ళి శరణు వేడినటువంటి తరహాలోనే ఉంటుందన్నమాట. అట్లాగే అమెరికా శరణు కోరుతారు. అప్పుడు అమెరికా ఆగండి మీరు యుద్ధం చేయొద్దని చెప్తుంది. ఇప్పుడు అక్కడ ఆసిఫ్ మునీర్ అనేవాడు తను శాశ్వతంగా ఒక జిన్నాలాగా ముద్రేసుకోవాలనుకుంటున్నాడు, లేకపోతే ఒక జియాలాగా ముద్రేసుకోవాలనుకుంటున్నాడు, ఒక బలమైన నాయకుడిగా పాకిస్తాన్ చరిత్రలో ఉండాలనుకుంటున్నాడు. వాడు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే భారత్కు ఉంది.